అందరికీ నమస్తే. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు చేరవేసేటువంటి క్రమంలో ఒక మంచి కంటెంట్ మీకు అందిస్తూ ఉన్నప్పుడు మీరు బాధ్యతగా చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఏ పార్టీలకు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులకు కానీ అనుకూలంగా పనిచేసే ఛానల్ PM9 న్యూస్ ఛానల్ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు అందించేటువంటి కంటెంట్ అది చూసే ముందు మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ ఏదైతే మాకు సపోర్ట్ ఉంటుందో దాన్ని ఇంకా మేము మంచి వీడియోలు మేము చేసి మీకు అందించడానికి మాకు దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం జనరల్గా వీడియో చూసేటప్పుడు స్కిప్ కొడుతూ ఉంటాం. అంటే మనము చూసుకుంటా పోతూ ఉన్నటువంటి క్రమంలో కానీ కొన్ని ఇంపార్టెంట్ అయినవి మన బాధ్యతగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాల మీద పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు, ఎత్తుకు పై ఎత్తులు, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి క్రమంలో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది? తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంపై ఈ వివాదాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు దాని మీదే మొగ్గు చూపుతూ వెళుతూ ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ విధంగా దీన్ని ఇంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది? ఎవరైతే తప్పు చేశారు అనని కూటమి ప్రభుత్వం సిట్టు వేసి ఎవరైతే నిందితులుగా తేల్చారో వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని కొంతమంది అంటుంటారు. కానీ పవిత్ర లడ్డు ప్రసాదంలో కలిసినటువంటి ఈ ఏవైతే ఉన్నావో కల్తీ అని చెప్తూ ఉన్నారో అవన్నీ నిజ నిర్ధారణలు కావాలి అని అంటే ప్రభుత్వాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాయి. కానీ వీటిని కులాలకి ఆపాదిస్తూ ఉన్నారు, మతాలకి ఆపాదిస్తూ ఉన్నారు, ఒక కులానికి కొంతమందిని అంటగట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గతంలో మనకు స్వతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ పరిణామాలు చూసుకుంటే అప్పుడు ఏ రకంగా భారతదేశాన్ని వాళ్ళ ఆధీనంలో ఏ విధంగా ఉన్నాయి అనేది కొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. పూర్వకాలంలో వృత్తులను బట్టి మనుషులను కొన్ని 4 కులాలుగా విభజించారు. అంటే 4 కులాలుగా ఒక 4 వ్యక్తుల్ని మనం తీసుకున్నామండి. ఈ 4 వ్యక్తుల్లో మొదటి వాడికి బుద్ధిబలం ఎక్కువ, రెండో వాడికి కండబలం ఎక్కువ, మూడో వాడికి ధనబలం ఎక్కువ, కానీ 4వ వాడికి శ్రామిక బలం ఎక్కువ. ఈ 4లో కండబలం ఎక్కువగా ఉన్నవాడిని ఎంచుకొని బుద్ధిబలం ఉన్నవాడు అంటే మొదటివాడు, తర్వాత వెనకాల ధనబలం ఉన్నవాడు అంటే మూడోవాడు, వీళ్ళిద్దరూ కలిసి ఒక రెండోవాడిని రాజును చేస్తారు. ఈ రాజును చేసి పరిపాలించమని చెప్తారు. రాజును చేసి పరిపాలించమని చెప్పేటువంటి క్రమంలో ఎవరైతే అతనికి సహకరించిన ముందు వెనకాల అతను ఉన్నారో వాళ్లకు మంత్రి పదవులు ఈ రాజు ఇస్తాడు. ఈ రాజు ఇచ్చిన తర్వాత ఆ మంత్రి పదవులు ఉన్నటువంటి వారు తమ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఇతనే ఎప్పుడు రాజుగా ఉండాలి అనేటువంటి ఒక నానుడి ప్రజల్లోకి పోనించాలి అని ప్రజల్ని, అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో శ్రామిక శక్తి ఉంది చూసారా 4వ వాడు, ఈ శ్రామిక బలాన్ని విభజించి పాలించాలి అనే ఒక ఆలోచనతో దాన్ని 100 ముక్కలు చేశాడు. అంటే పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసినటువంటి ఎత్తుగడలు ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి లేఖనాల ప్రకారం మనకు చెప్తూ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు చాకలి, బట్టలు ఉతికేవాడికి చాకలి అని పెట్టారు, చెప్పులు కుట్టేవాడికి మాదిగా అని పెట్టారు, కుండలు చేసేవాడికి కుమ్మరి అన్నారు. ఇలా ఎవరి వంతు వారు ఇది మీ కులం, ఇది మీ కులం అని కులాల పెట్టి విభజించి 100 మందిగా చేశారు. ఈ 100 మందికి ఏంటంటే బలం శ్రామిక బలం. నేను మొదట చెప్పింది బుద్ధిమంతుడు, బుద్ధిబలం ఉన్నవాడు అని అంటే బ్రాహ్మణుడు, రెండోవాడు కండబలం ఉన్నవాడంటే క్షత్రియుడు, మూడోవాడు ధనబలం ఉన్నది అని అన్నామే వారు వైశ్యులు, 4వది శ్రామిక బలం ఎక్కువగా ఉన్నది అని అన్నామే వాళ్ళు శూద్రుడు. అంటే పురాణాలు ఇతిహాసాల ప్రకారం తల నుండి బ్రాహ్మణుడు, భుజాల నుండి క్షత్రియుడు, ఉరుముల నుంచి అంటే తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు అని మనకు పురాణాలు వేదాలు చెప్తూ ఉంటాయి. వాటి ప్రకారం చూసుకున్నా కానీ మొదటి వ్యక్తి
బుద్ధిశాలి అంటే వైశ్యులు, సారీ వీళ్ళు పూజారులు అంటే బ్రాహ్మణులు, వీరు చేసేటువంటి ఎత్తుగడలు, వీరు వేసేటువంటి ప్లానుల్లో శ్రామిక బలం ఎక్కువగా ఉన్నటువంటి వీళ్ళందరినీ చీల్చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం అంటే ఆధిపత్యం చేయటం అనేది కొంతకాలం చేశారు. చేసిన తర్వాత ఏదైతే ఓటు హక్కు అనేది ఒకటి వచ్చిందో, ఈ ఓటు హక్కు వచ్చిన తర్వాత వీరిని ఏ విధంగా మళ్ళా శ్రామిక బలాన్ని మనం పుంజుకోవాలి, వాళ్ళ ఓట్లు మళ్ళీ మనకు కావాలి అని అనుకున్నప్పుడు వారందరినీ ఏకం చేసి అంటరానితనాన్ని తీసివేస్తాము, అంటరానితనం అనేది లేకుండా చేద్దాము, పేదరిక నిర్మూలన అనేది లేకుండా చేద్దామని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళీ అదే రాజుని కొనసాగించి ఆ రాజుల కాలం పోయి ఎవరిదొచ్చింది? రాజకీయం వచ్చింది. రాజకీయం అంటే రా అంటే రాజకీయంలో, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేయటంలో, ఎం అంటే యంత్రాంగులు, అదే రాజకీయం. అంటే సమాధాన భేద దండోపాయాలలో ఆరితేరినటువంటి వారు చేసేటువంటి రాజకీయ ఉచ్చుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విలవిలలాడిపోతూ ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కూటమి ప్రభుత్వమా, జనసేననా, లేకుంటే కాంగ్రెస్ పార్టీయా, బీజేపీనా, ఇవన్నీ కాదు. కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విభజించి పాలించాలి అనే తత్వంతో ముందుకు పోతూ ఉన్న నాయకులు ఇప్పుడు చేస్తున్నది ఇదే. తర్వాత వీరు మరలా ఎట్లాగో వాళ్ళకి మాయమాటలు చెప్పి అంటరానితనాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని గెలిచారు. అయిపోయిన తర్వాత మరలా ఎన్నుకునే టైం వచ్చినప్పుడు వారిని ఏం చేయాలి? మరలా మనం మాయమాటలు చెబితే వాళ్ళు ఈసారి చెప్పులతోనూ చీపుర్లతోనూ తరిమేస్తారు అని ఆలోచించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో 4 మెతుకులు విసిరారు. ఆ మెతుకుల పేరే రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లతో ఫలానా ఎస్సీకి ఇంత, ఫలానా మైనారిటీకి ఇంత, ఫలానా బీసీకి ఇంత, ఈ విధంగా విభజించి పాలించాలి. అంటే వాళ్ళకే గొడవలు పెట్టేస్తే వాళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ మన దగ్గరికి రావాలి. అప్పుడు వాళ్ళ ఓట్లు మనం సంపాదించుకొని మనం గద్దెనెక్కొచ్చు, వారిని పరిపాలించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా చేశారు. చేసిన తర్వాత ఇప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో రాజకీయం ఏ విధంగా చేస్తున్నారు అనంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కార్యకర్తలను నమ్ముకొని ఏ ఒక్క నాయకుడు చనిపోలేదు. కానీ నాయకులను నమ్ముకొని చనిపోయిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఓటు అనే హక్కు మీకు తీసుకువచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రాసి అందరికీ ఓటు హక్కు కల్పించి ఇదిరా నీ స్థాయి, నువ్వు నిలబడాలి అని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు ఎవరైతే నీ భుజం మీద చెయ్యి వేశాడు మా ఎమ్మెల్యే నా మీద అని ఉబ్బిపోతున్నావో అదం పాతాళానికి తొక్కేస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా కానీ చేసేది అదే. నిన్ను ఎలక్షన్ ఉన్నంత వరకు వాడుకుంటాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీతో అవసరం లేదు, అలా 5 ఏళ్లకు నీ అవసరం. ఇలా జరుగుతూ ఉన్నటువంటి క్రమాలు ఈ విధంగా ఉన్నాయి. మీకు ఒక చిన్న పొడుపు కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక 2 కామాంధులు ఉన్నారు. ఆ 2 కామాంధుల దగ్గర పనిచేసేటువంటి ఒక దళిత కులం ఉంది. ఈ దళిత కులంలో ఉన్నటువంటి ఆ ముసలి వ్యక్తికి 2 కుమారులు. ఆ 2 కుమారులు కూడా వాళ్ళకి పడక ఏం చేస్తారంటే, ఒక భూస్వామి దగ్గర ఒకడు, ఇంకొక భూస్వామి దగ్గర ఇంకొకడు పనులకు చేరుతారు. చేరిన తర్వాత వాళ్ళు విభజించి పాలించాలనేది ఇదే. మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఇక్కడ నా పందెపు కోడి ఇదే అని ఒక దళితుడిని ముందుకు దోస్తాడు ఈ నాయకుడు కూడా అదే విధంగా చేస్తాడు, ఇదే నా పందెపు కోడి అని. అంటే ఇక్కడ కొట్టుకునేది ఎవరు? దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొట్టుకుంటున్నారు. ఎవరి కోసం? వాళ్ళ నాయకుల కోసం. కానీ బాగుపడేది ఎవరు? వాళ్ళు. కానీ పోయేది ఎవరు? మీరు. ఎక్కడుంది ఇది? ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఓటు అనేటువంటి ఆయుధాన్ని మీ చేతిలో పెట్టిన తర్వాత ఆ ఓటుకు నోటుకు అమ్ముకొని నువ్వు ఏ విధంగా దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావో తెలుసు కదా. అయినా కానీ మన రాజకీయ నాయకుల సుఖ సౌకర్యాలు అవి మాత్రమే మనకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు బ్రతికితే మనకు చాలు. మన పిల్లలు, మన దరిద్రం ఎలా ఉన్నా కానీ మనకు పర్వాలేదు. ఇదే భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి రాజకీయం. ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకో.
నీ భావి భారత భవిష్యత్తు ఏ విధంగా ఉందో తెలుసుకో. నీ బిడ్డల కోసం నువ్వు బ్రతకాలని నిర్ణయం తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.